హాయ్ సార్. హాయ్ అండి. ఎమ్మెల్యే సురేంద్ర బాబు టీడీపీ ఎమ్మెల్యే. ఆయన నిన్న టోల్‌గేట్ దగ్గర ఏదో అంటే టోల్‌గేట్ ఫీల్ అని చెప్పి ఆపినందుకు, వెహికల్స్ ఆపినందుకు అక్కడున్న లేడీస్‌ని జుత్తులు పెట్టి కొట్టారు. అలానే అక్కడున్న ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన కొట్టి కార్‌లో ఏసుకొని తీసుకుపోయారు. దాని గురించి మీరేం చెప్పాలి? అక్కడ టోల్‌గేట్ సిబ్బందిది ఎలాంటి తప్పు లేదు. కారణం ఏంటంటే కొంచెం డిలే అయింది. ఇప్పుడు అక్కడ నెట్‌వర్క్ సరిగ్గా లేకపోతేనే కొంచెం డిలే అవుతుంటది. మనం కూడా వెళ్తుంటాం కదా టోల్‌గేట్‌లో. కానీ ఆయన కారులో కూర్చొని అనుచరులు తిరిగి ఎంత వీరంగం సృష్టించారంటే ఆడదాన్ని చూడకుండా జుట్టు పట్టుకొని కొట్టడం, ఇష్టానుసారంగా ఏదో నేరం చేసిన వ్యక్తుల్ని కొడతారు కదా పోలీసు వాళ్ళు. అప్పుడప్పుడు చూస్తుంటాం, వింటుంటాం. అంటే ఘోరాతి ఘోరంగా డాన్లు వాళ్ళని కొడుతుంటారు ఇలాగా. అంత చిత్రవదగా కొట్టారాళ్ళు. ఆ సురేంద్ర బాబు గారి కారులో కూర్చొని కనీసం దిగలేదు. నిజంగా అహంకారం తలకెక్కిపోయి అధికారం తలబిరుస్తూ కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు సురేంద్ర బాబు. నేను కూడా జనసేన పార్టీ కార్యకర్త. వాస్తవంగా అధికారం ఉందా కదా అని చెప్పి అహంకారంతో విర్రవీగిపోతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల పట్ల పార్టీ చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఒక టోల్‌గేట్ సిబ్బందిని ఇష్టానుసారంగా ఎలాంటి తప్పు లేకుండా ఒక డిలే అయిందని 10 నిమిషాలు డిలే అయిందని ఇష్టానుసారంగా కొట్టేసి వెళ్ళిపోవడం అంటే ఎంత కండకవరం ఒకసారి ఆలోచించండి. ఆ కొట్టే వ్యక్తులు కూడా ఎంత ఘోరంగా కాలుతో తంతే 10 అడుగుల దూరంలో పడ్డాడు సిబ్బంది ఒక వ్యక్తి. చూస్తుంటేనే గుండె తరుక్కుపోయింది. ఇదేంట్రా అక్కడ పని చేసుకునేటటువంటి వ్యక్తులను ఇంత ఘోరంగా కొడతారా? అధికారం అంటే ఇలా కళ్ళు మూసుకుపోతాయా? ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేల తాలూకు మనుషులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అహంకారంతో విర్రవీగిపోతున్నారు. ప్రజల పట్ల ఎలాంటి మమకారం లేకుండా బతుకుతున్నారు. ఇలాంటి దరిద్రుల్ని ఖచ్చితంగా పార్టీ అధిష్టానం వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. చూస్తూ కళ్ళప్పుకొని చూస్తున్నాడు. ఒక మహిళని చూసుకోకుండా కారులో కూర్చుని ఆడెవడో జుత్తు పట్టుకుని ఈడ్చుకొట్టేస్తుంటే కనీసం ఆలోచించరా? మానవత్వం లేదా? అంటే అధికారం ఉంటే మీ ఇష్టానుసారంగా చెల్లిపోతుందా? అలాగే ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా కొంచెం అహంకారం పెరిగిపోయినట్టుంది. ఆ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం ఇలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అధికారంతో అహంకారంతో ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. ఎప్పుడు కూడా సౌమ్యులు, ప్రజాక్షేమం కోరుకునే వ్యక్తులు, రాజకీయ నాయకులు పోకడలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కాబట్టి ఇలా అధికారంతో విర్రవేగొద్దు. ఎందుకంటే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆదరణతో, పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టాడు. కానీ మీరు అది నిలబెట్టుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు దీనిపైన ఏమైనా మాట్లాడారా? ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నాను. ఇలాంటి అహంకారపూరితమైనటువంటి ఎమ్మెల్యేలను తలపగురు దించేలాగా అధిష్టానం చర్యలు తీసుకోవాలి. అంటే మొన్నట్లో వర్మ గారు ఎలానే గొడవ పెట్టారు ఎమ్మెల్యే. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు. అంటే అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ అహంకారం పెరిగిపోయింది. మొన్న వర్మ ఒక అధినాయకుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా అల్లరి చేస్తూ, దుర్భాషలాడుతూ, ఒక పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాన్ని కూడా బుద్ధి, జ్ఞానం, సీము నెత్తులు లేకుండా అహంకారంతో తెలుగుదేశం మనుషులు చాలా అహంకారం చూపిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించట్లా. అలాగే మొన్న ఒక ఎమ్మెల్యే జనసేన కార్యకర్తను కూడా ఇష్టాంతరీతంగా కొట్టడం, ఇది చూస్తుంటే తెలుగుదేశం వారికి కళ్ళు మూసుకుపోయేమో, బైర్లు గమ్మేసేమో అనిపిస్తుంది. ఒక జనసేన కార్యకర్తగా మాట్లాడుతుంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోకపోతే జగన్కు పట్టిన గతే మీకు పడుతుంది. ఇంకా ఎంతో సమయం లేదు, ఇంకో 3 సంవత్సరాలు అయితే ఉన్నట్టుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇలాగే ప్రజల పట్ల సానుకూలంగా ప్రజాక్షేత్రంలో అభిమానంగా బ్రతకండి తప్ప ఇష్టానుసారంగా కళ్ళు మూసుకుపోయి బయర్లు గమ్మేసి మీరు చేస్తున్నటువంటి పనులు ప్రజానీకం గమనిస్తూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా